అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం జరిగింది. తుని ఘటన మరవక ముందే మరో ఘటన వెలుగు చూసింది. పోలవరం మండలం బాణాపురం గ్రామంలో 6వ తరగతి చదువుతున్న ఓ బాలికపై కామాంధుడు కన్నేశాడు. పాడుబడిన భవనంలోకి తీసుకువెళ్లి బాలికపై వికృత చేష్టలు చేస్తూ హింసిస్తూ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. భవనం నుంచి బయటకు వచ్చిన బాలికను తల్లి నిలదీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. హుటాహుటిన బాలిక తల్లి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేయడంతో రాయపురెడ్డి సత్య వెంకటకృష్ణ అలియాస్ బాబీ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి అతనిపై పోక్సో కేసు నమోదు చేశారు. మరోసారి ఏ బిడ్డకు ఇలాంటి దుస్థితి రాకూడదని ఆ బాలిక తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. మాది పోలవరం మండలం అండి. మా పాప 6th క్లాస్ చదువుకుంటుందండి. అక్కడ రాయపురెడ్డి బాబాయ్ అని ఆయన కూడా పీటీ టీచర్గా వర్క్ చేస్తున్నారండి. తరచూ దారిలో చాక్లెట్లు బిస్కెట్లు ఇవన్నీ ఇచ్చేవారంటండి. ఒకసారి నాకు డౌట్ వచ్చి ఒకసారి ఇంటికి వచ్చేస్తే డౌట్ వచ్చి మా పాపని అడిగితే వివరాలన్నీ ముందు భయపడితే చెప్పలేదండి. ఏంటి ఎందుకు ఇస్తున్నారు ఇవన్నీ అడిగితే అప్పుడు ఇలా జరిగిందని చెప్పేసి లైంగికంగా నన్ను టార్చర్ పెట్టాడని చెప్పి బాధపడిందండి. అందుకని నా పాప బాధలో నాకు నేను తట్టుకోలేకపోయానండి. వెంటనే నేనైతే ఇలాగ అనుకున్నానండి, ఈ ఎదవని స్పాట్లో చంపేయాలి వెళ్ళి అన్నంత కసి నాలో పెరిగిపోయిందండి. కాకపోతే పెద్దవాళ్ళు ఉన్నారు కదా, మా అన్నయ్య వీళ్ళందరినీ ఆలోచించుకొని ఇలాగ చేసుకున్నానండి. మా పాపకు జరిగిన అన్యాయం ఇంకా వేరే పాపకి ఎవరికి జరగకూడదని, ఇటువంటి ఎదవులకి ఏ శిక్ష అయితే ఉన్నదో న్యాయ వ్యాధులు అలాంటి శిక్ష వెయ్యాలని నేను